ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తాము? వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ సర్ఫేస్ కెమిస్ట్రీ. ఆల్రెడీ స్కూల్లో అయిపోయిందా సర్ఫేస్ కెమిస్ట్రీ? కెన్ యూ క్విక్లీ గివ్ ఇన్ ద చాట్ బాక్స్? సర్ఫేస్ కెమిస్ట్రీ ఆల్రెడీ చేశారా స్కూల్లో? మీరు స్టార్ట్ చేశారా స్కూల్లో? కెన్ యూ క్విక్లీ టెల్? గుడ్ ఈవినింగ్. సర్ఫేస్ కెమిస్ట్రీ స్టార్ట్ అయిందా స్కూల్లో? వెరీ నైస్. సో సర్ఫేస్ కెమిస్ట్రీ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ స్కూల్. సో త్వరగా ఒక రీక్యాప్ చేసి జస్ట్ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ దట్ చాప్టర్ ఒక క్విజ్ లాగా చేద్దాం. దెన్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్ డైరెక్ట్లీ టు కొలాయిడ్స్. అర్థమైందా మీకు? ఓకే. సో లెట్ us just quickly. Very good, it has started. Very good. Okay. Just give me a second. Okay. I hope my screen is also visible. Yes, good evening, students. Good evening. Okay, I think my screen is also visible. So what are we starting today? We are starting surface chemistry. దాంట్లో మెయిన్గా కొలాయిడ్స్ గురించి చూస్తాము. కొలాయిడ్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయని ఈరోజు స్టార్ట్ చేయాలి. అర్థమైందా మీకు? ఓకే. ఒక సొల్యూషన్ లో సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఉంటుంది, అవునా కదా? ఒక సొల్యూషన్ లో సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు దాన్ని సొల్యూషన్ అంటాము. ఎస్. ఓకే, దీన్ని సొల్యూట్ అండ్ సాల్వెంట్ అంటాము సొల్యూషన్ గా ఉంటాయి. కానీ కొలాయిడ్స్ లో ఉంటే ఏమంటాము? ఇట్స్ కొలాయిడ్స్ వి కాల్ ఇట్ యాజ్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం. అంటాము. నాట్ ఆడిబుల్. అమడగూర్, కెన్ యూ కొంచెం మీ సైడ్ లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి చూడండి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలాయిడ్స్ లో ఉంటే డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం అంటాము. ఏది డిస్పర్స్ అయింది, ఏది తక్కువ ఉంది, దాన్ని డిస్పర్స్డ్ ఫేస్ అంటాము. సాల్వెంట్ దేంట్లో డిస్పర్స్ చేసాము, దేంట్లో డిసాల్వ్ చేసాము, దాన్ని డిస్పర్షన్ మీడియం అంటాము. దీన్ని కొలాయిడ్స్ అంటాము. సో సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్ ఒకసారి రీక్యాప్ చేద్దామా త్వరగా క్విజ్ చేసి? నో నీడ్ టు జాయిన్ నౌ, యూ కెన్ జస్ట్ క్విక్లీ టెల్ మీ ద ఆన్సర్స్. ఓకే, విల్ స్టార్ట్ ద క్విజ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆన్సర్ చాట్ బాక్స్ లో కొట్టండి. కొలాయిడ్స్ కి ఒక ఇంట్రొడక్షన్, జస్ట్ ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్ స్టార్టింగ్ పాయింట్ అండ్ కొలాయిడ్స్ కి ఇంట్రొడక్షన్ చేస్తున్నాము. ఎస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పండి. కొలాయిడల్ సొల్యూషన్స్ సెటిల్ డౌన్ ఆన్ స్టాండింగ్. కొలాయిడల్ సొల్యూషన్స్ అలా పెడితే, కొలాయిడ్ కి ఒక ఎగ్జాంపుల్ మిల్క్, తాగుతున్నాము కదా పాలు. ఎస్, వాయిస్ రావట్లేదా? ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్. ఎస్. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పండి. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? కొలాయిడల్ సొల్యూషన్స్ సెటిల్ డౌన్ ఆన్ స్టాండింగ్. ఎస్, వాయిస్ ఇస్ ఆడిబుల్, ఇస్ంట్ ఇట్? ఇట్ ఇస్ ఫాల్స్. కొలాయిడల్ సొల్యూషన్ స్టేబుల్ గా ఉంటుంది. ఎస్, ఇట్ విల్ బి స్టేబుల్. వెరీ గుడ్, ఇట్ విల్ నాట్ సెటిల్ డౌన్. వెరీ గుడ్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సార్ప్షన్ అంటే ఏంటి? సార్ప్షన్ అంటే అడ్జార్ప్షనా, అబ్జార్ప్షనా? అడ్జార్ప్షన్ రెండు జరుగుతున్నప్పుడు దాన్ని సార్ప్షన్ అంటామా, లేకపోతే నన్ ఆఫ్ ది అబవ్? విచ్ ఇస్ ది ఆప్షన్? All of you know what is adsorption, isn't it? And absorption. Very good. Many people are telling option 3. Option 3 అంటే yellow కదా. కలర్ కొట్టండి, దీనిలో ఏ కలర్ అని కొట్టండి. దట్ ఈస్ ఈజియర్, నో? ఎస్, వెరీ గుడ్. అడ్జార్ప్షన్ రెండు జరుగుతున్నప్పుడు దాన్ని సార్ప్షన్ అంటాము. వెరీ గుడ్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. అడ్జార్ప్షన్ అంటే ఏ ఫినామినన్, అబ్జార్ప్షన్ అంటే ఏ ఫినామినన్ అని చెప్పండి. Which is a surface phenomenon and which is a bulk phenomenon?
లేకపోతే రెండు బల్క్ ఫినామినన్, రెండు సర్ఫేస్ ఫినామిననా? ఏ ఆప్షన్? కలర్ కొట్టండి ఆన్సర్లో. విచ్ ఇస్ ది ఆప్షన్? అడ్జార్ప్షన్ అంటే ఏ ఫినామినన్? ఎస్, మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ రెడ్ ఆల్సో. యా, సమ్ పీపుల్ ఆర్ టెలింగ్ బ్లూ. ఒకసారి స్పెల్లింగ్ చూడండి. అడ్జార్ప్షన్. అడ్జార్ప్షన్ అంటే సర్ఫేస్ ఫినామినన్. ఎస్, కరెక్ట్. అడ్జార్ప్షన్ అంటే సర్ఫేస్ ఫినామినన్, అబ్జార్ప్షన్ అంటే బల్క్ ఫినామినన్. సర్ఫేస్ లో మాత్రం ఉంటే దాన్ని ఏమంటాము? అడ్జార్ప్షన్ అంటాము. వెరీ గుడ్. ఎంట్రోపీ ఫర్ అడ్జార్ప్షన్ ఎలా ఉంటుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఎంట్రోపీ ఫర్ అడ్జార్ప్షన్. ఎంట్రోపీ ఫర్ అడ్జార్ప్షన్. ఓకే, ఇంక్రీసెస్ అంటున్నారు మీరు. ఓకే, సమ్ స్టూడెంట్స్ ఆర్ సేయింగ్ ఇంక్రీజ్. ఆర్ యు ష్యూర్? ఆర్ యు ష్యూర్ ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుందని? నో. ఎంట్రోపీ అంటే ఏంటి? ర్యాండమ్నెస్, అవునా కదా? ఎంట్రోపీ అంటే ర్యాండమ్నెస్. కానీ అడ్జార్ప్షన్ అంటే మాలిక్యూల్స్, పైన ఉన్న మాలిక్యూల్స్ వచ్చి అడ్జార్బ్ అవుతాయి. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ వెసల్ విత్ సంథింగ్ హియర్, పైన ఉన్న మాలిక్యూల్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు కదా ఈ మాలిక్యూల్స్, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ దే విల్ బి స్టక్, మూవ్ అవ్వదు. సో నో ర్యాండమ్నెస్, దెర్ ఇస్ నో ర్యాండమ్నెస్. సో ఎంట్రోపీ విల్ డిక్రీజ్. ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా మీకు? అందరూ ఇంక్రీజ్ అన్నారుగా, ఇట్ హ్యాస్ టు డిక్రీజ్. ఎస్, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎంట్రోపీ విల్ decrease on adsorption. Very good. Now let us move on to the main part of our chapter. Main part of our chapter ఏంటి? Colloids and colloid types. Dispersed phase, dispersion medium అని అందరికీ తెలుసు. And one more thing quickly, someone tell me, what is the size of colloid particles? Size of colloid particles. Size of colloid particles is 1 to 1000 nanometer. ఒక నానోమీటర్ అంటే ఏంటి? 1 నానోమీటర్ is equal to 10 పవర్ -9 meters. సో 1 to 1000 నానోమీటర్ is the range. ఏమంటాము దానికి? 10 పవర్ -9 నుంచి 10 పవర్ -6 meters. This is the size of colloidal particles. అర్థమైందా మీకు? This is the size of colloidal particles. Very good. I think you people have understood. Now let us move on to see the classification of colloids. క్లాసిఫికేషన్. దానికి ముందు ఒకసారి కొలాయిడ్స్ అంటే ఏంటని అర్థం చేసుకుంటామా? వీఆర్ సేయింగ్ కొలాయిడ్స్, కొలాయిడ్స్, కొలాయిడ్స్. ఆ కొలాయిడ్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దామా? ఇప్పుడు నేను నార్మల్ గా సొల్యూషన్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారుగా నార్మల్ సొల్యూషన్. నార్మల్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఇలా పేపర్, ఆ సొల్యూషన్ బ్యాక్ సైడ్ లో చూడండి. సొల్యూషన్ బ్యాక్ సైడ్ లో క్లియర్ గా కనిపిస్తుంది కదా, ఫుల్ ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఫుల్ ట్రాన్స్పరెంట్, ఇట్ విల్ బి ఫుల్లీ ట్రాన్స్పరెంట్. ఇక్కడ చూడండి, యు ఆర్ ఏబుల్ టు సీ ద పేపర్ బిహైండ్ ద సొల్యూషన్. సొల్యూషన్ వెనక ఉన్న పేపర్ క్లియర్ గా కనిపిస్తుంది, అవునా కదా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నార్మల్ సొల్యూషన్, ట్రూ సొల్యూషన్. ఇది నేను ఇప్పుడు సస్పెన్షన్ తీసుకున్నా. సస్పెన్షన్ అంటే శాండ్ ఇన్ వాటర్, లేకపోతే చాక్ ఇన్ వాటర్, అలాంటి సొల్యూషన్స్ తీసుకున్నా. ఇక్కడ చూడండి, పేపరే కనిపించట్లేదు, ఆ సొల్యూషన్ వెనక ఉన్న పేపర్ కనిపించట్లేదు, అవునా కదా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ లో కూడా దాన్ని మూవ్ చేస్తున్నా, కనిపించట్లేదు, కనిపించదు. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సస్పెన్షన్స్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సస్పెన్షన్స్. వెరీ గుడ్. ఏం కనిపించదు. కానీ కొలాయిడ్స్ అంటే ఏమవుతుంది? లైట్ గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్, బట్ దాన్ని ట్రాన్స్ల్యూసెంట్ అంటాము. ఏమంటాము? ట్రాన్స్ల్యూసెంట్. సో అర్థమైందా మీకు? కొలాయిడ్స్ అంటే ఏంటని? క్లియర్ గా కనిపించదు, కానీ కొంచెం కనిపిస్తుంది. దాన్ని ట్రాన్స్ల్యూసెంట్ అంటాము. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఫిల్ట్రేషన్. ఇప్పుడు నేను ఒక సస్పెన్షన్ తీసుకొని, ఒక శాండ్ సొల్యూషన్ ఉంది, సాయిల్ శాండ్ సొల్యూషన్, ఫిల్టర్ చేస్తున్నాను. ఫిల్టర్ చేసి పేపర్లో చూస్తే ఏం కనిపిస్తుంది? ఆ శాండ్ పార్టికల్స్ అన్నీ స్టిక్ అవుతాయి, అవునా కదా? శాండ్ పార్టికల్స్ అన్నీ స్టిక్ అవుతాయి. కానీ ఇప్పుడు నేను ఒక కొలాయిడ్ సొల్యూషన్ తీసుకొని ఫిల్టర్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? ఫిల్టర్ చేస్తున్నాను. ఇక్కడ ఫిల్టర్ పేపర్ పెట్టాను, చూసారా మీరు? ఫిల్టర్ చేశాను. ఇప్పుడు పేపర్లో చూడండి ఏముంది? పార్టికల్స్ ఏం ఉండదు, జస్ట్ కొంచెం వాటర్ లాగా ఉంటుంది అంతే. ఇట్ ఈస్ జస్ట్ వెట్.
వెట్‌గా ఉంది అంతే. కానీ పార్టికల్స్ ఏం ఉండదు. సో, ఫిల్టర్ చేయడం పాసిబుల్ కాదు. ఇక్కడ చూడండి. కాంపోనెంట్స్ కాసింగ్ కొలాయిడ్ అంటే కొలాయిడ్‌లో ఉన్న కాంపౌండ్స్‌ని ఫిల్ట్రేషన్‌లో సెపరేట్ చేయడం పాసిబులే కాదు. ఓకే. వెరీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెబిలిటీ. కొలాయిడ్ అంటే ఏంటని మీకు అట్‌లీస్ట్ కొంచెం అర్థం అవ్వాలి కదా! అందుకే చెప్తున్నాను నేను. వెరీ నైస్. ఇప్పుడు దీనిలో సాండ్ సొల్యూషన్ పెట్టాను. ఏం పెట్టాను? సాండ్ సొల్యూషన్, నెక్స్ట్ చాక్ సొల్యూషన్. యెస్, సాండ్, చాక్ అండ్ సాయిల్ అన్ని సొల్యూషన్స్ పెట్టాను. ఇప్పుడు కొంచెం టైం ఇక్కడ టైం చూడండి 3, 4 మినిట్స్ ఉన్నప్పుడు 10, 15 మినిట్స్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? అన్ని పార్టికల్స్ కింద పోయాయి. అంటే సెటిల్ డౌన్ అవుతున్నాయి. దే ఆర్ ఆల్ సెటిలింగ్ డౌన్. కానీ కొలాయిడ్స్ తీసుకుంటున్నప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఆల్రెడీ 10 మినిట్స్, 12 మినిట్స్ ఓవర్. సెటిల్ డౌన్ అవ్వదు. కొలాయిడ్స్ ఆర్ స్టేబుల్. సొల్యూట్ పార్టికల్స్ సెటిల్ అవ్వదు. సొల్యూట్ పార్టికల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ సొల్యూట్ పార్టికల్స్? డిస్పర్స్డ్ ఫేస్. లోకేష్ సార్, am I audible? టిండల్ ఎఫెక్ట్. టిండల్ ఎఫెక్ట్ అంటే జస్ట్ ఒక పార్టికల్ ఉంది. ఓకే. నేను అక్కడ ఒక సొల్యూషన్ పెడితే లైట్ స్కాటర్ అవుతుంది. లైట్ ఏమవుతుంది? స్కాటర్ అవుతుంది. యెస్, గుడ్ ఈవెనింగ్, గుడ్ ఈవెనింగ్. ఇక్కడ చూడండి. ఇక్కడ లైట్ సోర్స్ ఉంది. ఇదేంటి? ఒక టార్చ్. టార్చ్ ఉంది ఇక్కడ. లైట్ వస్తుంది దాని నుంచి. ఇప్పుడు దానికి మధ్యంలో నేను ఇలా ఒక సొల్యూషన్ పెడితే ఇక్కడ చూసారా మీరు? లైట్ ఎలా స్కాటర్ అవుతుందని? యెస్. ఎడమ వైపు చూడండి ఎలా ఉంది? ఇట్ ఈస్ స్కాటరింగ్. లైట్ స్కాటర్ అవుతుంది. దాన్ని టిండల్ ఎఫెక్ట్ అంటాము. సో, కొలాయిడల్ సొల్యూషన్స్ ఉంటే స్కాటర్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా కొలాయిడ్స్ అంటే ఏంటని? జస్ట్ కొలాయిడ్స్, కొలాయిడ్స్, కొలాయిడ్స్ అని చదివితే మీకు బోర్ కొడుతుంది కదా! సో, ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది కొలాయిడ్స్ అంటే ఏంటని. కొలాయిడ్స్ ఆర్ సొల్యూషన్స్ విచ్ ఆర్ వెరీ స్టేబుల్ అండ్ సెటిల్ డౌన్ అవ్వదు. దాంట్లో పార్టికల్ సైజ్ ఎలా ఉంటుంది? ఇన్ ద రేంజ్ ఆఫ్ 10⁻⁹ టు 10⁻⁶ మీటర్స్. లేకపోతే 1 to 1000 నానోమీటర్ అంటాము. ఓకే. వెరీ గుడ్. నౌ వి ఆర్ గోయింగ్ టు క్లాసిఫై ద కొలాయిడ్స్. కొలాయిడ్స్‌ని క్లాసిఫై చేస్తాము. ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. యెస్, ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్. కొలాయిడ్స్‌లో ఏముంది? కొలాయిడ్స్‌లో ఏముంది? వన్ మోర్ టైమ్. Colloids are solutions which are highly stable and do not settle down. Colloids are solutions which are highly stable and do not settle down on standing. And particle size ఇక్కడ నేను రాసాను 1 to 1000 nanometers. Very good. Now we are going to classify the colloids based on physical state of what? Dispersed phase. Yarampalli, yes. Good evening. Based on dispersed phase and dispersion medium. Based on physical state of dispersed state and dispersion medium. రాసుకుంటున్నారా మీరు? Can you please? Sound not audible, but I think it is audible for all the others. Can you please increase your volume little bit? Yes. నర్సీపట్నం కొంచెం స్లోగా చేయాలి. యెస్, ఇట్స్ ఓకే గారంపల్లి. నో ప్రాబ్లమ్. నౌ యూ కెన్ కంటిన్యూ. జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే జరిగింది. వి ఆర్ గోయింగ్ టు ఈరోజు టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్. నేను ఇంట్రొడక్షన్ ఇచ్చాను. సో, మీకు డౌట్స్ ఉంటే లాస్ట్ 5 మినిట్స్ ఇస్తాను నేను. సో, ఇంట్రొడక్షన్ పార్ట్‌లో డౌట్ ఉంటే ప్లీజ్ లాస్ట్‌లో అడగండి. నౌ లెట్ అస్ మూవ్ ఆన్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద టాపిక్. అది క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో, జస్ట్ డ్రా వన్ టాబులర్ కాలమ్ అలాంగ్ విత్ మీ. Draw the tabular column along with me. Dispersed phase ఏంటి? Dispersed phase. Next is dispersion medium. Next దాన్ని ఏమంటాము? Type of colloid. Type of colloid. And last లో Guntakal, yes, good evening. Then it is example. Very good. Yes, we are going to draw a tabular column. Quickly draw along with me. Okay.
Very good. Very good. Very good. So dispersed phase, dispersion medium. ఫస్ట్ ఏం చూస్తాము? సాలిడ్ ఇన్ సాలిడ్. రెండు సాలిడ్ గా ఉంటే రెండు సాలిడ్ గా ఉంటే దాన్ని సాలిడ్ సోల్ అంటాము. ఏమంటాము? సాలిడ్ సోల్. డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్ గా ఉంటే, డిస్పర్షన్ మీడియం కూడా సాలిడ్ గా ఉంటే దాన్ని సాలిడ్ సోల్ అంటాము. ఇట్ ఇస్ కాల్డ్ సాలిడ్ సోల్. ఎగ్జాంపుల్ ఏంటి? కలర్డ్ గ్లాస్, లేకపోతే జెమ్ స్టోన్స్. మీకు రూబీ అంటే ఏంటని తెలుసా? డు ఆల్ నో వాట్ ఈస్ రూబీ? రూబీ అనేది ఒక జెమ్ స్టోన్, అవునా కదా? రూబీ ఇస్ రెడ్ ఇన్ కలర్. ఎస్, రూబీ ఇస్ రెడ్ ఇన్ కలర్. జెమ్ స్టోన్ కాదు, గోల్డ్ ఇస్ నాట్ అ జెమ్ స్టోన్, ఇట్స్ జస్ట్ అ ప్రెషియస్ మెటల్. జెమ్ స్టోన్ అంటే రూబీ, లేకపోతే సఫైర్ అంటారు. సఫైర్ ఇస్ బ్లూ. దీస్ ఆర్ ఆల్ జెమ్ స్టోన్స్. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ సోల్. వెరీ గుడ్. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సాలిడ్ అండ్ సాలిడ్ చూసాము. నెక్స్ట్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సాలిడ్ అండ్ లిక్విడ్ ఉంటే దాన్ని సోల్ అంటాము. ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. సాలిడ్ అండ్ సాలిడ్, సాలిడ్ సాలిడ్, సాలిడ్ కి సోల్ అంటాము. సాలిడ్ లో హాఫ్ ఏంటి? సోల్. సో సోల్ అంటారు దాన్ని. నెక్స్ట్ చూడండి, సాలిడ్ అండ్ లిక్విడ్ దాన్ని జస్ట్ ప్లెయిన్ ఓన్లీ సోల్ అంటాము. ఎగ్జాంపుల్ ఇస్ పెయింట్స్. ఎగ్జాంపుల్ ఇస్ పెయింట్స్. సూపర్. ఎగ్జాంపుల్ ఇస్ పెయింట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ లెట్స్ సీ. సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్. ఫస్ట్ సాలిడ్ ఇన్ సాలిడ్ చూసాము. నెక్స్ట్ సాలిడ్ ఇన్ లిక్విడ్. థర్డ్ వన్ ఇస్ సాలిడ్ ఇన్ గ్యాస్. దాన్ని ఏమంటాము? ఏరోసోల్. ఏరోసోల్ అంటాము. ఎయిర్, ఎయిర్ అంటే గ్యాసే కదా, ఏరో సోల్. ఈజీగా ఉంది కదా. సోల్ అని వస్తే సాలిడ్. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్ గా ఉంటే సోల్ 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 వస్తుంది. సాలిడ్ సోల్, ఓన్లీ సోల్, ఏరోసోల్. ఈజీగా ఉంది కదా. ఓకే, నౌ ఎగ్జాంపుల్ ఇస్ smoke. Very nice. Or dust. All these are solid soul. Very good, very good. H2 solution in lead. H2 is a gas, అవునా కదా? సో lead లో ఎలా ఉంటుంది అది? How it will be in lead? Like for example, కొన్ని బ్యాటరీస్ లో ఉంటుంది అది. అలా అలా ఉంటే పర్లేదు. మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీ చేస్తే మీకు తెలుసు, లెడ్ బ్యాటరీ దానిలో గ్యాస్ ఇవాల్వ్ అవుతుంది. దట్ కెన్ బి కన్సిడర్డ్ అస్ అ aerosol, but not H2 solution in lead. ఎందుకంటే H2 is a gas. Very good. So solid we have already seen. We have seen all these solids. Next we are going to look at liquid. First, liquid in solid. Liquid in solid ని gel అంటాము. Gel is an example. Very good. దానికి cheese or butter. Very good. Jelly, cheese, butter. చీజ్ ఏంటి? ఇట్ ఈస్ లిక్విడ్ అండ్ సాలిడ్. కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కదా, ఇట్ ఈస్ లిక్విడ్ అండ్ సాలిడ్. వెరీ గుడ్. నెక్స్ట్ వీఆర్ లుకింగ్ అట్ లిక్విడ్ అండ్ లిక్విడ్. దాన్ని ఎమల్షన్ అంటాము. వి కాల్ దట్ ఎమల్షన్. గ్లూకోజ్ అండ్ వాటర్. గ్లూకోజ్ అండ్ వాటర్ ఇస్ నాట్ అ జెల్. గ్లూకోజ్ ఫుల్ గా డిసాల్వ్ అవుతుంది, అది ఒక సొల్యూషన్. ఇట్ విల్ నాట్ ఈవెన్ బి అ కొలాయిడ్. ఇట్ విల్ డిసాల్వ్ ఇన్ వాటర్, ఇజంట్ ఇట్? వెరీ గుడ్. మిల్క్. పాలు తాగుతున్నాము. నెక్స్ట్ రేపు మార్నింగ్ పాలు తాగుతున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎమల్షన్. ఎమల్షన్ తాగుతున్నానని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, వెరీ గుడ్. సో లిక్విడ్ అండ్ లిక్విడ్. ద లాస్ట్ వన్ ఇస్ లిక్విడ్ ఇన్ గ్యాస్. లిక్విడ్ ఇన్ గ్యాస్ కి ఏంటి ఎగ్జాంపుల్? నార్మల్ గా అట్మాస్ఫియర్. హ్యూమిడిటీ అంటాము కదా, హ్యూమిడిటీ, హ్యూమిడ్ ఎయిర్, దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. దీన్ని ఏమంటాము? దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as ఏరోసోల్. దీన్ని కూడా ఏరోసోల్ అంటాము. బోత్ ఆర్ సేమ్. సాలిడ్ ఇన్ గ్యాస్ ఆల్సో కాల్డ్ ఏరోసోల్, లిక్విడ్ ఇన్ గ్యాస్ ఆల్సో కాల్డ్ ఏరోసోల్. వెరీ గుడ్. వాట్ ఈస్ ది ఎగ్జాంపుల్? ఫాగ్, మిస్ట్. యూ కెన్ జస్ట్ రైట్ హ్యూమిడ్ ఎయిర్ అని రాస్తే కూడా కరెక్ట్. హ్యూమిడ్ ఎయిర్, that is also correct. Water vapor present in air. Very good. That is also correct. That is also correct. Very good. Now we are going to look at, now we have seen three: liquid and liquid and solid, liquid and liquid, liquid and gas. Yes, all three are done. Then we are moving on to gas and solid.
గ్యాస్ అండ్ సాలిడ్ ఎప్పుడైనా చూసామా మనం దీన్ని? హ్యావ్ యూ ఎవర్ సీన్ గ్యాస్ అండ్ సాలిడ్? గ్యాస్ ఎస్కేప్ అవుతుంది, దాన్ని ఏమంటాము? అగైన్ వి కాల్ ఇట్ సాలిడ్ సోల్. వెరీ గుడ్. వి కాల్ ఎగ్జాంపుల్ ఇస్ ఫోమ్ రబ్బర్. ఓకే, వెరీ గుడ్. అనదర్ వన్ ఇస్ ప్యూమిస్ స్టోన్. ప్యూమిస్ స్టోన్ అంటే ఏంటని తెలుసా? ఇట్ ఇస్ ఎ స్టోన్, దానిలో హోల్స్ ఉంటాయి. హోల్స్ ఉంటే ఏమవుతుంది? స్పాంజ్ లాగా లోపల ఎయిర్ పోతుంది, దాన్ని ప్యూమిస్ స్టోన్ అంటాము. వెరీ గుడ్, దట్ ఈస్ గ్యాస్ అండ్ సాలిడ్. సో కెన్ యూ సీ అ ప్యాటర్న్ ఇక్కడ? Can you see a pattern? Solid and solid is called solid soul. Gas and solid is also called solid soul. Very good. The last one is gas and liquid. Gas and liquid. Gas and liquid example is foam. Foam. ఇప్పుడు మీరు స్నానం చేస్తున్నప్పుడు ఏం వస్తుంది? లాదర్. లాదర్ ఫ్రమ్ సోప్ వస్తుంది కదా. సోప్ లాదర్. వాట్ ఈస్ దేర్? సోప్ వాటర్లో చేసినప్పుడు కొంచెం లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ సోప్ అవుతుంది అది. దాంట్లోపల ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు బబుల్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద సోప్ లాదర్. వెరీ గుడ్. గ్యాస్ అండ్ లిక్విడ్. సూపర్. కూల్ డ్రింక్స్ ఆల్సో. కూల్ డ్రింక్స్ ఆల్సో. కూల్ డ్రింక్స్ ఆల్సో యూ కెన్ కన్సిడర్. ఎస్, వెరీ గుడ్. సో వీ హ్యావ్ సీన్ దిస్ హోల్ క్లాసిఫికేషన్. అయిందా? కొంచెం టైం కావాలా కాపీ డౌన్ చేసుకోవడానికి? Do you need some time to copy down, or you already have written? కొంచెం టైం కావాలా మీకు? You need some time? Okay, just quickly you can write it down. I'll wait for quickly 1 minute. So you can see a pattern here. Solid and solid is solid soul. Yes, gas and solid is also solid soul. Next, one more thing is common. Solid and gas is also aerosol. Then liquid and gas is also aerosol. So ఈ టేబుల్ కొంచెం చదవడానికి ఈజీగానే ఉంటుంది. You can just remember these patterns. Yes, yes, నెల్లిమర్ల ఐఎమ్ టెలింగ్, సాలిడ్ అండ్ గ్యాస్ అంటే దాన్ని ఏరోసోల్ అంటాము, ఇక్కడ ఉంది కదా. దెన్ లిక్విడ్ అండ్ గ్యాస్ అంటే కూడా ఏరోసోల్ అంటాము. సో మీరు చదువుతున్నప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. బోత్ ఆఫ్ దీస్ ఆర్ హ్యావింగ్ సేమ్ నేమ్, అవునా కదా? సో కొంచెం ఈజీ. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఇస్ సాలిడ్ అండ్ సాలిడ్ ఇస్ ఆల్సో కాల్డ్ సాలిడ్ సోల్, అండ్ గ్యాస్ అండ్ సాలిడ్ ఇస్ ఆల్సో కాల్డ్ సాలిడ్ సోల్. అదే చెప్తున్నా, కొంచెం ఈజీ. సో టోటలీ యూ విల్ స్టడీ లిటిల్ బిట్ లెస్ నెంబర్ ఆఫ్ వర్డ్స్, అవునా కదా? బికాస్ two are similar, no? Okay, done, Venkatagiri. Very good. Can we move on? This is the first classification. Very easy, isn't it? Next, one more thing is, ఇప్పుడు aerosol చూసాము, solid and gas. Then one more thing, liquid and gas. Instead of that liquid, if we are having, or here, solid and liquid low, if the solid in liquid, liquid water గా ఉంటే, it is water, it is called as aquasol or hydrosol. Aquasol or hydrosol. Dispersion medium water గా ఉంటే ఏంటి? డిస్పర్షన్ మీడియం వాటర్ గా ఉంటే దాన్ని అక్వాసోల్ ఆర్ హైడ్రోసోల్ అంటాము. దిస్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్. ఏరోసోల్ ఆర్ సాలిడ్ సోల్ అంటాము. గ్యాస్ అండ్ గ్యాస్, దట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు కొలాయిడ్స్ అంటే ఏంటి? ఈ పార్టికల్స్ లిక్విడ్ లో ఉన్నాయి. ఎస్, వీఆర్ హ్యావింగ్ అ వెసల్, దానిలో లిక్విడ్ ఉంది, మధ్యంలో ఇక్కడ పార్టికల్స్ ఉంటాయి. సెటిల్ డౌన్ అవ్వదు కానీ పార్టికల్స్ ఉంటాయి. ఫుల్ గా డిసాల్వ్ కూడా అవ్వదు. ఫుల్ గా డిసాల్వ్ అయితే అది సొల్యూషన్. ఇట్ ఇస్ ఫుల్లీ డిసాల్వింగ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సొల్యూషన్, ఆర్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రూ సొల్యూషన్, ఇజంట్ ఇట్? ఇక్కడ ఫుల్ గా డిసాల్వ్ అవ్వదు, ట్రాన్స్లూసెంట్ గా ఉంటాయి. అలా ఉంటే పార్టికల్ సస్పెండ్ అయింది అంటే మాత్రమే దాన్ని కొలాయిడ్స్ అంటాము. కానీ గ్యాస్ లో ఏమవుతుంది? ఇఫ్ యూ హ్యావ్ టూ గ్యాసెస్, సే ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్, బోత్ విల్ డిసాల్వ్ ఫుల్ గా డిసాల్వ్ అవుతాయి. గ్యాస్ పార్టికల్స్ ఆల్రెడీ డిస్టెన్స్ లో ఉంటారు కదా, they will already be in distance. If this is nitrogen and this is hydrogen, full గా డిసాల్వ్ అవుతాయి. ఇట్ విల్ బి అ ప్రాపర్ గ్యాస్ సొల్యూషన్. అది ఇలా కొలాయిడ్ లాగా ఉండదు. కొలాయిడ్ అంటే పార్టికల్స్ సస్పెండ్ అవ్వాలి, అలా ఉండదు. ఫుల్ గా మిక్స్ అవుతాయి. ఇట్ విల్ జస్ట్ బి అ ఫుల్ మిక్స్చర్. సో వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అ కొలాయిడ్. అర్థమైందా మీకు? కొలాయిడ్ కి మెయిన్ థింగ్ పార్టికల్ సస్పెండ్ అవ్వాలి అండ్
టిండల్ ఎఫెక్ట్ ఇట్ హ్యాస్ టు షో. టిండల్ ఎఫెక్ట్ ఉండాలి. కానీ గ్యాస్గా ఉంటే గ్యాస్ ఇన్ గ్యాస్ నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్ ఫుల్గా మిక్స్ అయితే అది కొలాయిడే కాదు, జస్ట్ అ మిక్స్చర్. ఎస్, వెరీ గుడ్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్లాసిఫికేషన్. అర్థమైందా మీకు? లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ క్లాసిఫికేషన్. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్. బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్ అంటే డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం రెండు ఇంటరాక్ట్ అవుతాయి, అప్పుడే కదా ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్ బిట్వీన్ dispersed phase and dispersion medium. Dispersed phase and dispersion medium. ఈ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళడానికి ముందు ఒక ల్యాబ్, వర్చువల్ ల్యాబ్ అంటే ఏంటని తెలుసా మీకు? వర్చువల్ ల్యాబ్, వీఆర్ డూయింగ్ ల్యాబ్ ఇన్ కంప్యూటర్ ఇట్ సెల్ఫ్. కంప్యూటర్ లోపలనే ల్యాబ్ చేస్తాము. వెళ్దామా ఇప్పుడు ల్యాబ్కి? ఎవరికి ల్యాబ్కి వెళ్ళడం నచ్చుతుంది? హూ లైక్స్ టు గో టు ల్యాబ్? కెమిస్ట్రీ ల్యాబ్. హూ లైక్స్ టు గో టు కెమిస్ట్రీ ల్యాబ్? కెమిస్ట్రీ ల్యాబ్ జాలీ కదా, ఇట్ విల్ బి వెరీ ఫన్. సొల్యూషన్ అన్ని మిక్స్ చేయాలి. ఎస్, ఇట్ విల్ బి వెరీ ఫన్. కెన్ వి గో టు కెమిస్ట్రీ ల్యాబ్ నౌ ఇన్ అవర్ స్మార్ట్ బోర్డ్స్ ఆర్ ఇన్ అవర్ డివైస్, ఇన్ అవర్ స్క్రీన్? వెరీ గుడ్. నౌ ఐ am going to show you preparation of one colloid. ప్రిపరేషన్ ఆఫ్ వన్ కొలాయిడ్. ఏం చేస్తానంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను ఈ బీకర్లో. ఈ బీకర్లో వాటర్ తీసుకొని దాన్ని ఆడియో నో క్లారిటీ. మేబీ కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉందా మీకు? మేబీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఈ బీకర్ తీసుకొని నేను బర్నర్కి పైన పెట్టాను. బర్నర్ ఆన్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? వాటరు హీట్ అవుతుంది కదా, వాటర్ హీట్ అవుతుంది. యు ఆర్ ఏబుల్ టు సీ దట్ బబుల్స్ ఆర్ కమింగ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ స్టార్చ్ పేస్ట్ ఉంది, చూస్తున్నారు? ఇక్కడ స్టార్చ్ పేస్ట్ ఉంది. దాన్ని దీనిలో యాడ్ చేస్తాను, ఆ వాటర్లో యాడ్ చేశాను. వాటర్లో యాడ్ చేశాక నేను ట్యాప్ వాటరే తీసుకున్నా. ట్యాప్ వాటర్లో ఏముంటుంది? కొంచెం సాల్ట్ ఉంటుంది. ఎస్, లిటిల్ బిట్ సోడియం క్లోరైడ్. యు ఆల్ నో ఆర్ నాట్? ట్యాప్ వాటర్ అంటే డిస్టిల్డ్ వాటర్ కాదు కదా, కొంచెం అయాన్స్ ఉంటాయి. కొంచెం వాట్ విల్ బీ దేర్? వాట్ విల్ బీ దేర్ ఇన్ దట్? సమ్ సాల్ట్ విల్ బీ దర్. వెరీ గుడ్. నౌ దీనిలో యాడ్ చేశాను, కానీ చూడండి ఇక్కడ డిసాల్వ్ అవ్వట్లేదు. అవునా కదా? ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డిసాల్వింగ్. డిసాల్వ్ అవ్వట్లేదంటే కొంచెం స్టిర్ చేయాలి. నేను గ్లాస్ రాడ్ తీసుకొని స్టిరింగ్ చేస్తున్నా. స్టిరింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ స్లోలీ డిసాల్వింగ్. స్లోగా డిసాల్వ్ అవుతుంది. నేను 10 minutes అలా స్టిర్ చేసి పెట్టాను హీటింగ్లో. హీటింగ్లో పెట్టాక ఫుల్ డిసాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ బర్నర్ ఆఫ్ చేసి దీన్ని ఫిల్టర్ చేస్తా. కొంచెం ఏదైనా డిసాల్వ్ అవ్వలేదంటే అది ఇప్పుడు ఫిల్టర్ అవుతుంది. సో వీఆర్ హ్యావింగ్ అవర్, కెన్ యూ సీ హియర్? సాలిడ్ అండ్ లిక్విడ్ ఉంటే దాన్ని ఏమంటాము? వాట్ ఈస్ ఇట్ కాల్డ్? సాలిడ్ అండ్ లిక్విడ్ ఉంటే దాన్ని ఏమంటాము? సాల్ అంటాము కదా. సో దాట్స్ వై ఇట్ ఈస్ గివెన్ స్టార్చ్ సాల్. స్టార్చ్ సాల్ ఎందుకంటే స్టార్చ్ అంటే సాలిడ్, దాన్ని వాటర్లో మిక్స్ చేసి ఒక కొలాయిడ్ ప్రిపేర్ చేశాను, దాన్ని స్టార్చ్ సాల్ అంటాను. సో యూఆర్ ఏబుల్ టు సీ ద స్టార్చ్ సాల్ హియర్. ఇప్పుడు ఇది ప్యూర్గా ఉందా ఎలా ఉందని ఒకసారి టెస్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ఒక ఫనల్ తీసుకున్నా. ఏం తీసుకున్నాను? ఒక ఫనల్ తీసుకున్నాను. ఆ ఫనల్కి కింద ఒక బలూన్ లాగా పెట్టాను, చూసారా? బలూన్ లాగా. ఆ బలూన్లో ఉన్న మెటీరియల్ని ఏమంటాము? పార్చ్మెంట్ పేపర్ అంటాము. అవి అన్ని గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేదు, కానీ మీరు కొంచెం నేర్చుకుంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పార్చ్మెంట్ పేపర్ అంటారు. అది జస్ట్ ఒక మెంబ్రేన్, అంతే, ఒక మెంబ్రేన్. పైన ఫనల్ ఉంది, కింద పార్చ్మెంట్ పేపర్. అండ్ ఈ బీకర్లో వాటర్ తీసుకున్నా, అంతే. వాటర్ తీసుకున్నా, కానీ ఏ వాటర్? ఈసారి ఐఎమ్ టేకింగ్ డిస్టిల్డ్ వాటర్. ఇప్పుడు నేను ప్రిపేర్ చేశాను కదా ఈ కోనికల్ ఫ్లాస్క్లో ఏముంది? దీన్ని కోనికల్ ఫ్లాస్క్ అంటాము కదా. దీనిలో ఏముంది? వీఆర్ హ్యావింగ్ స్టార్చ్ సాల్ విచ్ వి ప్రిపేర్డ్. దాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను నేను. ఫిల్టర్ చేస్తే ఇక్కడ చూసారా, కొంచెం ఆ బలూన్ లోపలికి పోయింది, కొంచెం బలూన్ లోపలికి పోయింది. ఇప్పుడు ఏం అవుతుందంటే ఇది ప్యూర్గా ఉందా లేదా అని చూడాలి. సో నేను కొంచెం ఒక డ్రాపర్ తీసుకొని ఈ వాటర్ ఉంది కదా,
తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టాను నేను. స్టార్చ్ సొల్యూషన్లో అయోడిన్ యాడ్ చేస్తే ఏమవుతుందని చెప్పండి. స్టార్చ్ సొల్యూషన్లో అయోడిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? స్టార్చ్ సొల్యూషన్లో అయోడిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? బ్లూ కలర్, సూపర్. సో ఇప్పుడు నేను దీనిలో యాడ్ చేసిన స్టార్చ్ సొల్యూషన్ సపోజ్ ఆ మెంబ్రెయిన్ నుంచి బయట వస్తే ఆ వాటర్కి, ఇట్ షుడ్ బికమ్ బ్లూ ఇన్ కలర్. వెరీ గుడ్. రాలేదంటే బ్లూ కలర్ రాకూడదు. సో ఇప్పుడు చూద్దామా ఏమవుతుందని. కొంచెం అయోడిన్ సొల్యూషన్ తీసుకొని దీనిలో యాడ్ చేసా. ఇట్స్ నాట్ బికమింగ్ బ్లూ, ఇట్స్ ఓన్లీ కలర్లెస్. సో దీనికి అర్థం ఏంటి? స్టార్చ్ సొల్యూషన్ అన్ని ఆ బలూన్ లోపలనే ఉంది, బయటికి రాలేదు. సో నో ప్రాబ్లం, వీఆర్ హ్యావింగ్ అవర్ ప్యూర్ సాల్ ఇన్సైడ్ ద బలూన్. నో ప్రాబ్లం. ఇక్కడ ఏమంటున్నారు? నో కలర్ చేంజ్. సో స్టార్చ్ మాలిక్యూల్స్ డు నాట్ డిఫ్యూజ్ త్రూ ద పార్చ్మెంట్ మెంబ్రెయిన్. ఆ మెంబ్రెయిన్ నుంచి బయటికి రాలేదు. నెక్స్ట్ ఇంకా ఒక టెస్ట్. ఇది అర్థమైంది కదా మీకు? ఓకే, నౌ వాట్ డిడ్ ఐ డూ? I have taken starch solution and I have added in water, isn't it? I have added in water. This type of colloid, we have prepared a colloid, isn't it? This type of colloid is called a lyophilic colloid. లయోఫిలిక్ కొలాయిడ్. ఏం చేశాను? జస్ట్ తీసుకొని యాడ్ చేసి మిక్స్ చేసి హీట్ చేసా, అంతే చేశాను కదా. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ లయోఫిలిక్ కొలాయిడ్. సో రైట్ డౌన్ నౌ. దీనిలో ఫస్ట్ సబ్ డివిజన్ ఇస్ కాల్డ్ లయోఫిలిక్ కొలాయిడ్. లయోఫిలిక్ కొలాయిడ్. లయోఫిలిక్ అంటే ఏంటి? లయోఫిలిక్ మీన్స్ సాల్వెంట్ లవింగ్. సాల్వెంట్ అంటే దానికి చాలా ఇష్టం, అందుకే నేను జస్ట్ యాడ్ చేసి డిసాల్వ్ చేసినప్పుడు డైరెక్ట్గా కొలాయిడ్ ఫామ్ అవుతుంది. దీన్ని సాల్వెంట్ లవింగ్ కొలాయిడ్ అంటాము. రాస్తున్నారా మీరు? ఎస్, ఆర్ యూ గైస్ రైటింగ్ డౌన్? వెరీ గుడ్. సో నౌ వాట్ డు వి డూ ఇన్ దిస్? ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు, సో మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. మేము ఏం చేసాము? జస్ట్ టేక్ డిస్పర్స్డ్ ఫేస్. ఇప్పుడు ప్రిపేర్ చేసిన కొలాయిడ్లో డిస్పర్స్డ్ ఫేస్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రిపేర్ చేసిన కొలాయిడ్లో డిస్పర్స్డ్ ఫేస్ ఏంటి? వాట్ ఈస్ ద డిస్పర్స్డ్ ఫేస్ ఇన్ విచ్ కొలాయిడ్ వి ప్రిపేర్డ్ నౌ? వి టుక్ స్టార్చ్, అవునా కదా? స్టార్చ్ పౌడర్ తీసుకున్నాము. వెరీ గుడ్. సో డిస్పర్స్డ్ ఫేస్ స్టార్చ్ తీసుకొని వి విల్ డిసాల్వ్, మిక్స్ విత్ డిస్పర్షన్ మీడియం. ఎగ్జాంపుల్ వాటర్. సో స్టార్చ్ ఇన్ వాటర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ గమ్, యూ కెన్ టేక్ జెలటిన్, యూ కెన్ టేక్ రబ్బర్. ఇవి అన్ని వాటర్లో డిసాల్వ్ చేస్తే మీకు లయోఫిలిక్ కొలాయిడ్ వస్తుంది. అర్థమైందా మీకు? వెరీ గుడ్. వీఆర్ జస్ట్ మిక్సింగ్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు సపోజ్ నేను దీన్ని ఇవాపరేట్ చేస్తే ఏమవుతుంది? సాల్వెంట్ అన్నీ పోతుంది. ఎస్, ఇవాపరేషన్ చేస్తే సాల్వెంట్ అన్నీ పోతుంది. కానీ ఏం చేయాలి? ఓన్లీ యువర్ డిస్పర్స్డ్ ఫేస్ విల్ బి రిమైనింగ్, ఇస్ంట్ ఇట్? డిస్పర్షన్ మీడియం అంటే వాటర్ అన్నీ పోయింది, ఇవాపరేట్ అయింది. అప్పుడు బాకీ ఏముంది? ఓన్లీ ద డిస్పర్షన్ మీడియం. సో యూ కెన్ అలా ఇవాపరేట్ చేసి వెళ్ళిపోయిందంటే నో ప్రాబ్లం. మళ్ళీ డిస్పర్షన్ మీడియం యాడ్ చేస్తే నో ప్రాబ్లం. సో ఇవాపరేట్ సాల్వెంట్ అండ్ అగైన్ మిక్స్ dispersed phase with dispersion medium. సపోజ్ సాల్వెంట్ ఇవాపరేట్ అయిపోయిందంటే కూడా పర్లేదు, జస్ట్ డిస్పర్షన్ మీడియం తీసుకొని మిక్స్ చేస్తే అగైన్ మిక్స్ ది డిస్పర్స్డ్ ఫేస్ విత్ డిస్పర్షన్ మీడియం అండ్ ఫార్మ్ కొలాయిడ్. అర్థమైందా మీకు? సపోజ్ డిస్పర్షన్ మీడియం లేదంటే కూడా భయపడడానికి అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా మిక్స్ చేస్తే ఇది వస్తుంది, అంతే. వెరీ గుడ్. దెన్ ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ హైలీ స్టేబుల్. హైలీ స్టేబుల్. ఇవి 3 పాయింట్ చాలా ఇంపార్టెంట్ లయోఫిలిక్ కొలాయిడ్కి.
ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాము? డిస్పర్స్డ్ ఫేస్ డిస్పర్షన్ మీడియం తీసుకొని మిక్స్ చేస్తే వెరీ గుడ్, ఈజీ టు ఫార్మ్. దే ఆర్ కాల్డ్ as సాల్వెంట్ లవింగ్ కొలాయిడ్స్. సెకండ్ పాయింట్ ఏమంటే, సపోజ్ డిస్పర్షన్ మీడియం ఇవాపరేట్ అయిపోయిందంటే నో ప్రాబ్లం, డైరెక్ట్గా తీసుకొని మళ్ళీ మిక్స్ చేస్తే కరెక్ట్గా ఫామ్ అవుతుంది. సో వీ కెన్ అగైన్ ఫార్మ్ ద కొలాయిడ్, నో ప్రాబ్లం. దెన్ ద లాస్ట్ వన్ ఇస్ ఇట్ ఈస్ హైలీ స్టేబుల్. అండర్స్టూడ్? ఓకే, వెరీ గుడ్. నౌ లెట్ us లుక్ ఎట్ ప్రిపరేషన్ ఆఫ్ వన్ మోర్ థింగ్. మళ్ళీ ల్యాబ్కి వెళ్దామా? మళ్ళీ ల్యాబ్కి వెళ్తాం. నౌ వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ టైప్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ లయోఫోబిక్. హైడ్రోఫోబిక్ ఆల్రెడీ చదివారు. ఇప్పుడు లయోఫిలిక్ చూసాము. we're going to look at lyophobిక్. yes, can we take ferric hydroxide? ఫస్ట్ ఫెరిక్ హైడ్రాక్సైడ్ కొలాయిడ్ ఫామ్ చేయాలంటే ఫెరిక్ క్లోరైడ్ మాత్రమే ఉంది. వీ నీడ్ టు ఫార్మ్ ఫెరిక్ హైడ్రాక్సైడ్. సో ఏం చేస్తానంటే, మళ్ళీ కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని బయట పెడతాను. నౌ ఐఎమ్ స్టార్టింగ్ ద హీటింగ్. సో ఇప్పుడు వాటర్ ఫుల్గా హాట్ అయింది. వాటర్ హ్యాస్ బికమ్ వెరీ హాట్. ఆవిరి చూస్తున్నారు ఇక్కడ, ఇట్స్ బికమింగ్ వెరీ హాట్, ఇజంట్ ఇట్? సో హాట్ అయిన తర్వాత కొంచెం ఫెరిక్ క్లోరైడ్ సొల్యూషన్ తీసుకొని యాడ్ చేస్తున్నా. ఫెరిక్ క్లోరైడ్ విల్ రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ ఫెరిక్ హైడ్రాక్సైడ్. ఫెరిక్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎస్, వీఆర్ ఫార్మింగ్ ఫెరిక్ హైడ్రాక్సైడ్. వెరీ గుడ్. హీట్ చేయాలి. హీట్ చేశాక ఏమవుతుంది? ఫెరిక్ హైడ్రాక్సైడ్ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ వీ జస్ట్ హ్యావ్ టు డూ డయాలిసిస్. డయాలిసిస్ అంటే దీన్ని ప్యూరిఫై చేయడానికి. టు ప్యూరిఫై దట్ వీ నీడ్ టు డూ ద సేమ్ థింగ్. ఫిల్టర్ పేపర్ అండ్ బలూన్ గుర్తుందా మీకు? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు మన లయోఫోబిక్ సోల్ ఎక్కడ ఉంది? ఇన్సైడ్ ద బలూన్. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తానంటే, అర్థమైందా మీకు ఎలా ఫిల్టర్ చేయాలని? వెరీ నైస్. సో దిస్ ఇస్ హౌ వీ విల్ ప్రిపేర్ దిస్. అర్థమైందా? దీన్ని ఏమంటాము? హైడ్రోఫోబిక్ సోల్. సో ద సెకండ్ సబ్ డివిజన్ ఇస్ హైడ్రోఫోబిక్ సోల్. వెరీ గుడ్. రాసుకుంటున్నారా మీరు? ఐ పీపుల్ రైటింగ్? వెరీ గుడ్. హైడ్రోఫోబిక్ అంటే ఆర్ సాయిల్, వీ షుడ్ రైట్ ఇట్ యాజ్ లయోఫోబిక్. We should write it as lyophobik soil or lyophobik colloid, isn't it? ఇది సాల్వెంట్ లవింగ్ అంటే ఇదేంటి? ఆబ్వియస్లీ సాల్వెంట్ హేటింగ్. అది సాల్వెంట్ లవింగ్ అంటే ఇది సాల్వెంట్ హేటింగ్. వెరీ గుడ్. నౌ ద ఫస్ట్ పాయింట్ ఇస్, దీన్ని జస్ట్ డిస్పర్స్ చేస్తే, జస్ట్ మిక్స్ చేస్తే అది ప్రిపేర్ అవ్వదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిపేర్ ఇట్ డైరెక్ట్లీ. ఇప్పుడు ఏం చేసాము? ఫెరిక్ హైడ్రాక్సైడ్ ప్రిపేర్ చేయడానికి ఫెరిక్ క్లోరైడ్ తీసుకున్నాము. సో వీ టుక్ FeCl3 ప్లస్ వాటర్ టు ఫార్మ్ FeOH thrice. ఇది ఒక కెమికల్ రియాక్షన్ చేసాము ఇక్కడ. వీ డిడ్ నాట్ జస్ట్ డూ టేకింగ్ ఫెరిక్ హైడ్రాక్సైడ్ తీసుకొని మిక్స్ చేసి చేయలేదు. ఫెరిక్ క్లోరైడ్ తీసుకొని ఒక కెమికల్ రియాక్షన్ చేసి దాన్ని హీట్ చేసి తర్వాత ప్రిపేర్ చేసాము. సో ద ఫస్ట్ పాయింట్ హియర్ ఇస్ cannot be prepared by simple mixing. డైరెక్ట్గా మిక్స్ చేసి డిస్పర్షన్ మీడియం ఈజీగా ప్రిపేర్ చేయడం పాసిబుల్ కాదు. ఇప్పుడు చేసినట్లాగా ఏం చేయాలి? కెమికల్ రియాక్షన్ చేసి ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏమంటే, ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. అది స్టేబుల్గా ఉంటుంది, ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. అన్స్టేబుల్గా ఉంది కాబట్టి ఏమవుతుంది? కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా అనుకోండి. అడిషన్ ఆఫ్ సాల్ట్ అంటే ఏంటి? ఆర్ ఎలక్ట్రోలైట్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రోలైట్ అంటే నథింగ్, సాల్ట్. కొంచెం సాల్ట్ ఇలా కొలాయిడ్ మీద యాడ్ చేస్తే అది ఇట్ విల్ ప్రెసిపిటేట్ అవుతుంది. ప్రెసిపిటేట్ అయితే ఏమవుతుంది? కింద సెటిల్ అవుతుంది. అప్పుడు అది కొలాయిడ్ కాదుగా, సస్పెన్షన్ మాత్రమే సెటిల్ అయింది. గుర్తుందా మీకు? చూసాము కదా, కొలాయిడ్ సెటిల్ అవ్వదు, కానీ ఇలా ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తే అది సెటిల్ అవుతుంది. మళ్ళీ దాన్ని కొలాయిడ్ అని ఎలా చెప్తాము? ఇట్ విల్ ప్రెసిపిటేట్. దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఉంది కదా, దాన్ని కోయాగులేషన్ అంటాము. అండర్స్టూడ్? మళ్ళీ చేయాలంటే జస్ట్ ప్రెసిపిటేట్లో యాడ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండర్స్టూడ్? ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు నోటీస్, ఇవాపరేట్ చేసి దాన్ని జస్ట్ మిక్స్ చేస్తే లయోఫిలిక్లో ఫామ్ అవుతుంది. సో వీ కాల్ దట్ రివర్సిబుల్.
రివర్సిబుల్ సాల్ట్. కానీ లయోఫోబిక్ సాల్ట్స్ ఆర్ ఇర్రివర్సిబుల్. సపోజ్ ఒకసారి ప్రెసిపిటేషన్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేయడం పాసిబుల్ కాదు. ఫ్రెష్గా కెమికల్ రియాక్షన్ చేయాలి. అర్థమైందా ఇప్పుడు? ఐ థింక్ ఈజీలీ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్. ఎస్, ఎస్ ఆర్ నో? Yes, yes, yes. Easily you have understood. Superb. So we have seen lyophilic and lyophobic. So next time మీరు ల్యాబ్ వెళ్తున్నప్పుడు don't trouble your teachers. You already know how to prepare, isn't it? So you can easily prepare. Very good. Now the third classification. భయపడకండి, last classification I promise. This is the last classification which is based on types of particles. Types of particles. దీనిలో 3 పాయింట్లు ఉన్నాయి. ఎన్ని పాయింట్స్? 3 points are there in this. So in that, the first type or the first point is multimolecular colloids. Multimolecular colloids. ఇప్పుడు కొలాయిడ్స్కి పార్టికల్ సైజ్ ఏముండాలి? 1 to 1000 నానోమీటర్స్ ఉండాలి. కానీ సపోజ్ నేను ప్రిపేర్ చేస్తున్న సొల్యూషన్లో తక్కువ ఉంటే, ఇఫ్ ద particles are smaller, lesser than 1000 nanometers or less than 1 nanometer, అది కొలాయిడ్ ఎలా ఫామ్ అవుతుంది? పార్టికల్స్ అన్నీ, సపోజ్ పార్టికల్స్ అన్నీ పక్కనలో వచ్చి ఇలా దే హ్యావ్ టు బీ టుగెదర్. ఇలా టుగెదర్ ఉన్నప్పుడు మేబీ సైజు 1 to 1000 నానోమీటర్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది? అగ్రిగేషన్. అగ్రిగేషన్ అంటే పక్కనలో వచ్చి కూర్చోవడం. మాలిక్యూల్స్ విల్ కమ్ అండ్ సిట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. Very good. Next is macromolecular. Very good. Yes, correct. Cheapurpulli. Very good. Yes, aggregation of small molecules to form particles in colloidal range. అంటే చిన్నగా ఉన్న పార్టికల్స్ పక్కనలో వచ్చి అగ్రిగేట్ చేసి ఇట్ హ్యాస్ టు ఫార్మ్ పార్టికల్స్ ఇన్ ద కొలాయిడల్ రేంజ్. అంటే 1 to 1000 నానోమీటర్ లోపల రావాలి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ multimolecular colloids. Example, you can take gold sol. Gold sol ఉన్న కాబట్టి గోల్డ్ కలర్ లో రాస్తున్నా. ఎస్, వెరీ గుడ్. ఇది అర్థమైంది కదా? కెన్ యూ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్? దిస్ ఇస్ వెరీ ఈజీ. నెక్స్ట్ వన్, macromolecular colloids. Macromolecular colloids. Yes, you can also have sulfur sol. For the previous one, you can also have sulfur. Very good. మ్యాక్రోమాలిక్యులర్ కొలాయిడ్స్ అంటే ఆల్రెడీ పార్టికల్స్ ఉన్నాయి కదా. ప్రీవియస్ కేసులో కష్టపడ్డాము కదా, పార్టికల్స్ చిన్నగా ఉన్నాయి, సో అగ్రిగేట్ చేసి తర్వాత ఫామ్ చేయాలి. ఇక్కడ చాలా ఈజీ. ఆల్రెడీ పార్టికల్స్ ఆర్ ఇన్ కొలాయిడల్ రేంజ్ ఓన్లీ. ఆ కొలాయిడల్ రేంజ్ లోనే ఉంటాయి. సో వెరీ ఈజీ. దీస్ ఆర్ కాల్డ్ as macromolecular colloids. స్క్రాల్ డౌన్ ఇలా. ఇస్ దిస్ ఓకే? ఓకే, ఏ పార్ట్ కావాలి మీకు? సో మ్యాక్రోమాలిక్యులర్ కొలాయిడ్స్ అంటే వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. ఎగ్జాంపుల్ ఇస్ స్టార్చ్. స్టార్చ్ సోల్ ఎలా ప్రిపేర్ చేసాము చూసారు కదా ఇప్పుడు. టేకింగ్ వాటర్ ఆర్ సాల్ట్ సొల్యూషన్, హీట్ చేసి దాంట్లో స్టార్చ్ పౌడర్ పెట్టి ఫిల్టర్ చేసి డయాలిసిస్ చేసాము యూసింగ్ పార్చ్మెంట్ పేపర్. సో యూ రిమెంబర్ హౌ వీ హ్యావ్ డన్ ఇట్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ ప్రోటీన్స్. బాడీలో ప్రోటీన్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యులర్. ఇన్ మ్యాక్రో అంటే పెద్ద పెద్ద మాలిక్యూల్స్, ప్రోటీన్స్ అని పెద్ద పెద్ద మాలిక్యూల్స్. వెరీ గుడ్. నౌ వీఆర్ గోయింగ్ టు ద లాస్ట్ వన్ విచ్ ఇస్ associated colloids. Associated colloids. అసోసియేటెడ్ కొలాయిడ్స్ అంటే కొంచెం సిమిలర్ టు మల్టీమాలిక్యులర్. ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ కాన్సన్ట్రేషన్లో అది ఒక ఎలక్ట్రోలైట్ లాగానే ఉంటుంది, అంటే ఒక సాల్ట్ సొల్యూషన్ లాగానే. కానీ ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు అది కొలాయిడ్గా మారుతుంది. ఆ స్పెషల్ కాన్సన్ట్రేషన్ని ఏమంటాము? క్రిటికల్ మైసెల్ కాన్సన్ట్రేషన్. సిఎంసి. క్రిటికల్ మైసెల్ కాన్సన్ట్రేషన్కి పైన ఉన్నప్పుడు అది కొలాయిడ్ అవుతుంది. ఇలా కొంచెం మ్యాజిక్ టైప్ ఇది.
ఫస్ట్ నార్మల్గా ఉంటే జస్ట్ ప్లెయిన్ ఎలక్ట్రోలైట్ లైక్ సాల్ట్ సొల్యూషన్ అంతే. కానీ ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ దట్ ఈస్ అబవ్ ద క్రిటికల్ మైసెల్ కాన్సన్ట్రేషన్, ఇట్ విల్ బికమ్ కొలాయిడ్. ఇంకొక టెంపరేచర్ కూడా ఉంది, స్పెషల్ టెంపరేచర్ కాల్డ్ యాజ్ క్రాఫ్ట్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ పైన కొలాయిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాఫ్ట్ టెంపరేచర్. టెంపరేచర్ కి టీ, క్రాఫ్ట్ కి కే, సో టీకే అని రిప్రజెంట్ చేశారు. అర్థమైందా మీకు? సో దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ వీ షుడ్ అండర్స్టాండ్. నార్మల్ కాన్సన్ట్రేషన్ ఉంటే అది నార్మల్ ఎలక్ట్రోలైట్, కానీ అబవ్ క్రిటికల్ మైసెల్ కాన్సన్ట్రేషన్ అండ్ అబవ్ క్రాఫ్ట్ టెంపరేచర్ ఇట్ విల్ బిహేవ్ లైక్ కొలాయిడ్. అర్థమైందా మీకు? అప్పుడు ఏమవుతుందంటే ఆ కాన్సన్ట్రేషన్ కి పైన మాలిక్యూల్స్ అన్ని పక్కన పక్కనలో వచ్చి అగ్రిగేట్ అవుతాయి. సో అగ్రిగేషన్ విల్ హ్యాపెన్. అంటే ఏమవుతుంది? సో పార్టికల్స్ అన్ని వచ్చి పక్కన పక్కనలో కూర్చుంటుంది. సో దాన్ని మైసెల్ అంటాము. సో ఇలా అగ్రిగేట్ అవుతున్నప్పుడు దాన్ని మైసెల్స్ అంటాము. ఎస్, కెన్ యూ జస్ట్ క్విక్లీ సీ హౌ అ మైసెల్ ఇస్ లుకింగ్? కెన్ వి క్విక్లీ సీ హౌ అ మైసెల్ ఇస్ లుకింగ్? ఎస్, కెన్ యూ సీ హియర్? మైసెల్స్ ఆర్ జస్ట్ కమింగ్ అండ్ అగ్రిగేటింగ్. కెన్ యూ సీ? పక్కనలో వచ్చి ఎలా కూర్చున్నాయి అక్కడ చూసారా మీరు? హౌ నైస్లీ ఇట్స్ కమింగ్ అండ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. వెరీ బ్యూటిఫుల్, ఇజంట్ ఇట్? These are called as micelles. That is, they come and sit next to each other. Understood? Is this easy? Is this easy? ఈ కొలాయిడ్లో స్పెషల్ ఏమంటే అంటే ఈ అసోసియేటెడ్ కొలాయిడ్స్లో స్పెషల్ ఏమంటే దే హ్యావ్ బోత్. ఒక లయోఫిలిక్ పార్ట్ ఉంటుంది ప్లస్ ఒక లయోఫోబిక్ పార్ట్, రెండు ఉంటాయి. సో దీస్ ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ కొలాయిడ్స్. అండర్స్టూడ్? I think it's very easy. Can we now go to our regular quiz? We know our quiz, isn't it? Kahoot. Yes, we know our Kahoot quiz. Can we quickly go? We will look at mechanism of micelle అవి అని నెక్స్ట్ క్లాస్. టైల్స్ ఎలా అటాచ్ అవుతున్నాయి అవి అని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎస్, నౌ కెన్ వి గో టు అవర్ క్విజ్? త్వరగా. ఎస్, యు ఆర్ ఆల్ వెరీ గుడ్ ఇన్ క్విజ్, isn't it? మీ అందరికీ యు ఆల్సో లైక్ టు డూ ద Kahoot quiz. Okay, now let us go to kahoot.it. You all know how to go to kahoot.it. Anyway, నేను లింక్ ఇస్తాను. Yes, can you go and put the number? Can you quickly go and put the number? I have put the link also. And the number kottandi 410974. 410, oh sorry. Yes, 410974. Very good. Come on, everyone. ఎస్, లింక్ ఇచ్చాను నేను చాట్ బాక్స్లో, ఒకసారి చూడండి. దెన్ యూ కెన్ క్విక్లీ జాయిన్. ఎస్, వెరీ గుడ్. మెనీ స్కూల్స్ ఆర్ జాయినింగ్. వెరీ గుడ్. సూపర్. విదిన్ 1 minute we can start the quiz. ఎస్, నాకు తెలుసు సాటర్డే అని, అందుకే కొంచెం త్వరగా చేస్తున్నా. ఎస్, దట్స్ వై ఐమ్ డూయింగ్ లిటిల్ బిట్ ఫాస్ట్. 410974. ఎస్, కరెక్ట్. లింక్ కూడా మళ్ళీ పెట్టాలా? కెన్ ఐ గివ్ ద లింక్ అగైన్? Others are joining. Very good. Can we start the quiz? Others who are not able to join, no problem. You try to join. If not, మీరు chat box లో ఆన్సర్ కొట్టండి. Yes, that is also fine. Okay, then we'll start the quiz. Very good. Lot of schools have joined. అంటే హెవీ కాంపిటీషన్ కదా ఈరోజు. చూద్దాం ఎవరు గెలుతున్నారని. We'll see who is winning today. Can we start? Many schools are here. Very good.
Let's start the quiz. Others, you just put the answer in the chat box. No issues. క్విజ్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్. ఈరోజు ఏం చదివామో దాన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఈ క్విజ్లో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్స్టేబుల్? దీనిలో అన్స్టేబుల్గా ఏముంటుంది? అడ్జార్ప్షన్, లయోఫిలిక్ సోల్, లయోఫోబిక్ సోల్ అండ్ అబ్జార్ప్షన్. ఏదో ఒకటి ప్రెసిపిటేట్ అవుతుంది, స్టేబుల్గా ఉండదు. కోయాగులేషన్, ఇవి అన్నీ చదివాము. అది ఏంటి చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్స్టేబుల్? విచ్ ఇస్ గోయింగ్ టు బి అన్స్టేబుల్ చెప్పండి. ఎస్, ఎల్లో అంటున్నారు. వెరీ గుడ్. అదర్స్ ఆర్ గివింగ్ ఆన్సర్స్. సూపర్. అడ్జార్ప్షన్ అన్స్టేబుల్ గా ఎందుకు ఉంటుంది? ఉండదు. అండ్ సమ్ పీపుల్ హ్యావ్ టోల్డ్ లయోఫిలిక్. లయోఫిలిక్ చాలా స్టేబుల్, అదే కదా చదివాము. లయోఫిలిక్ చూడండి ఇక్కడ నోట్స్ లో కూడా ఏం రాసాం ఇక్కడ. లయోఫిలిక్ ఇస్ హైలీ స్టేబుల్. చూసారా, లయోఫిలిక్ ఇస్ హైలీ స్టేబుల్, కానీ లయోఫోబిక్ ఇస్ అన్స్టేబుల్. అదే కదా రాసాము. సో లయోఫిలిక్ ఇస్ వెరీ స్టేబుల్. వెరీ గుడ్. నో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వెరీ నైస్. లెట్స్ మూవ్ ఆన్. సెకండ్ క్వశ్చన్. టైమ్ విల్ బి లెస్. సో మిల్క్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ టైప్? మిల్క్ అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్. అది లిక్విడ్ అండ్ లిక్విడ్ అంటే ఏమంటాము చెప్పండి. లిక్విడ్ అండ్ లిక్విడ్ కి ఏమంటాము? త్వరగా త్వరగా త్వరగా. గ్రీన్ అంటున్నారు ఆనందపురం. ఎస్, వెరీ గుడ్. మునగపాక, వెరీ గుడ్. వడమలపేట, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎమల్షన్. లిక్విడ్ అండ్ లిక్విడ్ అంటే ఎమల్షన్. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ పాయింట్ చదివాం కదా. బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. ఐ థింక్ విజయడం అంటే విజయనగరమా? సిట్. క్రాఫ్ట్ టెంపరేచర్ ఇస్ ద టెంపరేచర్ అబవ్ విచ్ కొలాయిడ్స్ డిసింటగ్రేట్. డిసింటగ్రేట్ అంటే డీకంపోజ్ అవుతాయి, ఫామ్ ఆవద్దు అంటున్నారు. సో క్రాఫ్ట్ టెంపరేచర్ పైన కొలాయిడ్స్ ఫామ్ ఆవద్దు అంటున్నారు. అది ట్రూ ఆ ఫాల్సా? క్రాఫ్ట్ టెంపరేచర్ అబవ్ ఏమవుతుంది? ఫామ్ ఆవద్దు అంటున్నారు. డిసింటగ్రేట్ అంటే డీకంపోజ్, అంటే ఫామ్ ఆవదు. ఇస్ ఇట్ కరెక్ట్ స్టేట్మెంట్? ఇస్ ఇట్ కరెక్ట్ స్టేట్మెంట్? ఇస్ ఇట్ కరెక్ట్ స్టేట్మెంట్? Craft temperature is the temperature above which colloids will form. Colloids form అవుతున్నాయి. ఇక్కడ ఏం చదివాము చూడండి. క్రిటికల్ మైసల్ కాన్సన్ట్రేషన్ కి పైన లేకపోతే క్రాఫ్ట్ టెంపరేచర్ కి పైన కొలాయిడ్ ఫామ్ అవుతుంది. కానీ క్వశ్చన్ లో ఏం ఇచ్చారు? డిసింటగ్రేట్ అంటే ఫామ్ ఆవద్దు అని ఇచ్చారు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, ఐ థింక్ సమ్ పీపుల్ హ్యావ్ మేడ్ మిస్టేక్, సమ్ పీపుల్ హ్యావ్ టోల్డ్ కరెక్ట్లీ. Very good. Now let's go to the fourth. Which of the following is a macromolecular colloid? Starch, cellulose, లేకపోతే రెండు, starch and cellulose, or last one is only starch? Yeah, answer. What is cellulose then? Starch చదివాము, cellulose అంటే ఏంటి? Let's see how many of you are giving the correct answer. Yes, yes, yes. Okay, most of you have given correct answer as charge, but nobody saw what is cellulose. Cellulose కూడా ఒక పెద్ద మాలిక్యూల్ కదా. Cellulose is also a very big molecule. It is a macromolecule, very similar to starch. So that is also a colloid, a macromolecular colloid. So answer is both red and blue. రెండు ఎగ్జాంపుల్స్ ఏ. అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. నో లెట్స్ గో టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ఇంకా ఒక క్వశ్చన్ మాత్రమే ఉంది. 5 and 6, దాట్స్ ఇట్. Oil's chain is removed by micelles as a hydrophilic end attached to the oil's chain. ఇది జస్ట్ మీరు నార్మల్గా మన కామన్ సెన్స్ ఉంది కదా, అలా ఆలోచించి చెప్పండి. ఆయిల్ అది యూజువల్గా వాటర్లో డిసాల్వ్ అవ్వదు, అంటే ఆయిల్ ఇస్ హైడ్రోఫోబిక్, అవునా కదా? సో హైడ్రోఫోబిక్గా అది ఉంటే దాంట్ లోపల ఏం వచ్చి కూర్చుతుంది? హైడ్రోఫిలికా హైడ్రోఫోబికా? హైడ్రోఫిలిక్ వచ్చి హైడ్రోఫోబిక్ ని అట్రాక్ట్ చేస్తుందా? అవ్వదు కదా. సో క్వశ్చన్ లో ఏం ఇచ్చారు? ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? సమ్ పీపుల్, మోస్ట్ ఆఫ్ యూ హావ్ టోల్డ్ ట్రూ, బట్ హౌ? హైడ్రోఫిలిక్ అంటే వాటర్ లవింగ్.
isn't it? Lyophilic ante solvent loving laga, hydrophilic ante water loving. So oil is not water loving. Oil is hydrophobic. Oil dissolve avadu kada water lo. So the answer is false. Very good. Now let us just look at the last question. Coagulation ఎప్పుడు అవుతుంది? కోయాగులేషన్ ఎప్పుడు అవుతుంది? ఇది చదివాము. ఏ సోల్ ఫస్ట్, ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్, ఏ టైప్ ఆఫ్ కొలాయిడ్ కోయాగులేట్ అవుతుందని చూడండి ఫస్ట్. అది ఏ ఆప్షన్లో ఉంది? విచ్ ఆప్షన్? విచ్ టైప్ ఆఫ్ కొలాయిడ్ విల్ కోయాగులేట్ ఆర్ ఇట్ విల్ ప్రెసిపిటేట్? వి హావ్ స్టడీడ్ దిస్. సాల్ట్ సొల్యూషన్ దేనికి యాడ్ చేస్తే కోయాగులేట్ అవుతుంది? సాల్ట్ సొల్యూషన్ బ్రూ అంటున్నారు. సాల్ట్ సొల్యూషన్ టు లయోఫిలిక్ అలా ఇచ్చారు. లయోఫిలిక్ అంటే చాలా స్టేబుల్. ఇట్ విల్ నాట్ అట్ ఆల్ ప్రెసిపిటేట్. అది చదివాము కదా, ఇట్ ఈస్ వెరీ స్టేబుల్. సో కోయాగులేటే అవద్దది. కానీ లయోఫోబిక్ విల్ బి అన్స్టేబుల్. సో ఇఫ్ యూ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఇట్ విల్ ప్రెసిపిటేట్ అవుట్. So the quiz is over. Now let us just quickly look at the podium. Podium ante prize winners evarani. Very nice. Who's in the top position? Vizianagaram. Very nice. Ninna kuda 11th standard students, I think Vizianagaram first place kada. Competition is very heavy, isn't it? A lot of people are participating. Beautiful. Beautiful, beautiful. Very happy with all your performances. Okay. So now let us just quickly start. ఓకే. ఈరోజు క్లాస్లో ఏం చూసాము? క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్ చూసాము. వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ ద 3 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. 3 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అవి అన్నీ ఈరోజు చూసాము. ఫస్ట్ ఇస్ బేస్డ్ ఆన్ నేచర్ ఆర్ స్టేట్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేచర్? సాల్వెంట్ లవింగా, సాల్వెంట్ హేటింగా, అది చూసాము. థర్డ్ వన్ ఏం చూసాము? బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ పార్టికల్స్ చూసాము. వి సా ద టైప్ ఆఫ్ పార్టికల్స్. Yes, whether it is multimolecular or macromolecular or associated. Associated లో స్పెషల్ ఏంటి? లయోఫిలిక్ ఉంటుంది, లయోఫిలిక్ ఉంటుంది, లయోఫోబిక్ రెండు ఉంటాయి అక్కడ దాంట్లో. తక్కువ ఉంటే కాన్సన్ట్రేషన్, అది జస్ట్ నార్మల్ ఎలక్ట్రోలైట్, ఒక సాల్ట్ సొల్యూషన్ అంతే. కానీ ఒక పర్టికులర్ టెంపరేచర్, దట్ ఈస్ క్రాఫ్ట్ టెంపరేచర్ కి పై, లేకపోతే ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ విచ్ ఇస్ ద క్రిటికల్ మైసెల్ కాన్సన్ట్రేషన్ కి పైన ఇట్ విల్ బిహేవ్ లైక్ అ కొలాయిడ్. అర్థమైందా మీకు? Very easy, very simple. So we have finished today major part of colloids. Just only that soap action is remaining. Thank you so much for attending today's session. Yes, any queries, anything you can just quickly put in the chat box. Thank you so much. Class is interesting. Thank you. Thank you so much. Let's meet next week. Let's meet next week. Yes, thank you. Thank you. Thank you so much. Bye bye. ఏదైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో కొట్టండి, లేకపోతే యూ క్యాన్ హ్యావ్ ఫన్. ఎంజాయ్ యువర్ వీకెండ్. థ్యాంక్ యూ.